బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ మా ఒక ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ ఖైరతాబాద్ మా ఒక అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఒక 28 ఇయర్స్ నుంచి ఇక్కడ మొదలుపెట్టి ఈ యొక్క కార్యక్రమం ఖైరతాబాద్ బడా గణేష్ ఒక భక్తులకు ఇక్కడ చూడడానికి వస్తుంటారు అందరూ. వాళ్ళ కోసము 1997, 98 ఆ ప్రాంతంలో మా పెద్దవాళ్ళు ఇక్కడ వాటర్ సప్లై చేస్తుండే ముందుగా. అయితే అప్పటి నుంచి భక్తులకి ఏమైనా ఆహారం ఇక్కడ వచ్చిన వాళ్ళకి పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క పులిహోర ప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మేమందరము స్నేహితులము అనుకొని వచ్చే భక్తులకు అప్పుడు వాటర్ సప్లై పెడుతుండే. ఇక వాళ్ళకేమన్నా ప్రసాదాలు పంచాలన్న ఒక మంచి ఉద్దేశంతో వినాయకుడు మా ఖైరతాబాద్ గణేశుడు బయలుదేరే ఆ సమయంలో స్టార్టింగ్లో ఒక 2 కుంటలు 3 కుంటల ఒక పులిహోరతో ప్రారంభం చేసినాము. ఇప్పుడు ఇవాళ రోజు ఒక 15 నుంచి 20 కుంటల వరకు చేపిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరము 1997 నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా, కరోనా సమయంలో ఒక 1 ఇయర్ చేయలేదు. ఇక మా యొక్క బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరం స్నేహితులం మొట్టమొదటిగా అప్పుడు అందరం చందాలు వేసుకొని అక్కడ మా ట్రావెల్స్ ఉంది, ఆ ట్రావెల్స్ వాళ్ళం అందరం కలిసి ఒక కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి. అంతకుముందు వాళ్ళే చేస్తుండే అక్కడ. మా యొక్క బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గారు, మరియు జ్ఞానేశ్వర్ యాదవ్ గారు, గోపీనాథ్ గారు, భిక్షపతి అన్న గారు, రవిరాజ్ గారు, మళ్ళీ మా స్నేహితులు గోపాల్, రాము, రాజేష్, మరి ఇంకా మహేందర్, సునీల్, మా రంజిత్, కిషోర్, అనిల్, సురేందర్ బాబు, మధు, రాజు, శ్రీనివాస్ అందరు మా వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు మొత్తము. మా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్, యాక్టివ్ మెంబర్స్ అందరూ. వారి అందరి ఒక పూర్తి సహకారాలతో ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇది ఒక కిరాణా ఐటమ్స్ బేగం బజార్ వెళ్ళి ఇవన్నీ షాపింగ్ చేయడం జరుగుతుంది. ఒక 2 రోజులు 3 రోజులు ముందర నుంచి మా వాళ్ళు పనోళ్ళు కూడా ఉన్నారు, కుక్కర్సు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ మొత్తం ఈ పులిహోర చేయడంలో. వాళ్ళ ఒక సహాయ సహకారాలు వాళ్ళకు కూడా మా అసోసియేషన్ తరఫు నుండి ధన్యవాదాలు. ఇంతకుముందు మా ఒక సీనియర్ ఉండే కుక్కర్ యాకయ్య, ఆయనకు కూడా మా అసోసియేషన్ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు మా యొక్క ఖైరతాబాద్ ప్రజల ఒకటి మా అదృష్టం అనుకుంటాము. ఇక్కడ ఖైరతాబాద్లో పుట్టడము ఒక పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాము. ఈ ప్రాంతంలో పుట్టడము ఈ 10-11 రోజులు వినాయకునికి మేము ఇక్కడ ఈ యొక్క వచ్చే భక్తులకు సేవలు అందిస్తాం. మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ మరి అడాక్ కమిటీ తరఫు నుండి, అందులో కూడా మేము అడాక్ కమిటీలో కూడా నేను ఇక్కడ మెంబర్ని. మరి మా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ దాంట్లో కూడా నేను వైస్ ప్రెసిడెంటు. ఈ యొక్క గణేష్ సేవా సమితి మా అశ్వాక్ భాయ్ గారు ఉన్నారు అధ్యక్షులు. ఆయన అశ్వాక్ భాయ్ అంటే ముస్లిం, కానీ మాకు ఒక కుల మతాల అతీతంగా అవన్నీ ఏం భేదం ఉండే ఇక్కడ ఖైరతాబాద్లో అందరూ కూడా ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాల వారు అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. ఈ యొక్క వినాయక నిమజ్జనానికి పులిహోర ప్రసాదానికి అందరికీ మరి ఎట్లా అంటే ఈ యొక్క 10 రోజులు ఇక్కడ ఎవరు నిరంతరము స్వామివారి సేవల ప్రతిరోజు అక్కడికి వెళ్ళి సేవ చేయడం, అందరూ లైన్లను జరపడం. అక్కడ మళ్ళా మా యొక్క ఖైరతాబాద్ అడాక్ కమిటీ అధ్యక్షులు, గణేష్ ఉత్సవ్ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ పులిహోర ప్రసాదం ప్రతిరోజు పంచుతూనే ఉన్నాం. ఈ 11 రోజులు 11 రకాలుగా వారి ఆధ్వర్యంలో కూడా, ఇందులో కూడా వారి యొక్క పాత్ర ఉంది. వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా అన్న 10 రోజులు చేయిస్తాడు, 11వ రోజు ఇక్కడ కూడా మాకు ఆయన పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. మా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి మెంబర్కి కూడా మేము అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే మా యొక్క స్నేహితులు, శోభిలాషులు, మా బస్తీ వాసులు, బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ సేవా సమితి అందరి సభ్యులకు కూడా మా ఈ యొక్క వినాయక చవితి పండుగ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భగవంతుడు ఆయురారోగ్యాలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి అందరికీ చల్లంగా చూసి అందరికీ మంచి కలిగించాలని ఆ భగవంతుని కోరుతూ ఉన్నాం. మా అన్న రాజన్న గారు ప్రతి సంవత్సరం 3-4 క్వింటలు వచ్చేసి పులిహోర చేపిస్తాడు. అన్నదానం కార్యక్రమం ఇక్కడ విరాట్ పక్కన చేపిస్తాడు. అన్న 3 క్వింటల్ 4 క్వింటల్ అన్న చేపిస్తాడు. అన్న తరపు నుంచి మళ్ళీ వేరేళ్ళు కూడా అన్నకు 2-3 క్వింటల్ వాళ్ళు కూడా ఇస్తారు. అన్న ఇది మా తరపు నుంచి మీరే చేయాలన్నా అని చెప్తాడు. అన్న ఆ డేర్నెస్ నుంచి చేస్తాడు. నెక్స్ట్ అన్నకు మేము మళ్ళీ మా బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి
మేము అన్నకు ఫుల్ సపోర్ట్ చేస్తాము. అన్నయ్య చెప్తా చేస్తాం. ఖైరతాబాద్ ఓల్డ్ సేబీ క్వార్టర్స్ నుంచి ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల సందర్భంగా 71 సంవత్సరం ఈ సంవత్సరం 71 సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ఖైరతాబాద్ గణనాథునికి ఇక్కడ ఓల్డ్ సేబీ క్వార్టర్స్ నుంచి గత 45 సంవత్సరాల నుంచి ఇక్కడ హోటల్ రాజు దగ్గర ఇప్పుడు విరాట్ హోటల్ అయింది. అక్కడ స్వాగత వేదిక ఎన్నో మండపాలు, లక్షలాది మండపాలు ఇక్కడ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇక్కడ స్వాగత వేదికతో పాటు వచ్చే భక్తులకు లక్షలాది భక్తులు ఇక్కడ భాగ్యనగరానికి ఇక్కడ యావత్ రాష్ట్రాల నుంచి, భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి తిలకించి వచ్చే భక్తులకి ఇక్కడ ఓల్డ్ సేబీ క్వార్టర్స్ బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క భక్తునికి మంచినీటి వ్యవస్థతో పాటు పులిహోర ప్రసాదం కూడా ఇక్కడ బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్ద ఎత్తున ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క సంవత్సరానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ మరి కార్యకర్తలు మిత్రులు ఎంతోమంది ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి నిరంతరంగా 71 సంవత్సరాలు ఖైరతాబాద్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సేవా సమితి ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గొప్ప సంకల్పం బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్లో మేము కూడా ఒక పాత్రదారులు అయినందుకు సంతోషంగా అనుకుంటూ ఈ యొక్క సేవా సమితి కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నాం. అందుకే ఈ యొక్క సేవా సమితి కార్యక్రమానికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజులలో కూడా మా మిత్రులు, మా జూనియర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఆకర్షితులై వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి సుమారు 28 సంవత్సరాలుగా ఇక్కడ హోటల్ రాజు చౌరస్తా దగ్గర నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్న అశేష భక్తజనానికి యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి వస్తున్న రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మా వంతు సహాయ సహకారాలు అందించాలని, వాళ్ళ దాహార్ది తీర్చాలని, వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి తీర్చాలని పులిహోర మరియు మంచినీళ్ళ సదుపాయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు ఒక 4 నుంచి 5 లక్షల వ్యయంతో ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1500 కిలోల పులిహోరని ఇక్కడ ఉదయము పెద్ద వినాయకుడు 6 గంటలకు బయలుదేరుతుంటే మేము దానం నాగేందర్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పూజ చేసి ఈ యొక్క పులిహోర ప్రసాదాన్ని వితరణ కార్యక్రమం ప్రారంభిస్తారు. 9 గంటల నుండి ప్రారంభం అయితే ఉదయం రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా ఈ యొక్క పులిహోర ప్రసాదము ప్రజలకు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా యొక్క ఓల్డ్ సేబీ క్వార్టర్స్ మరియు ఖైరతాబాద్ వాసులు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందుతారు. మేము వారి సహకారాలతో ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మేము ఆ భగవంతుని కోరుతున్నాం. బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 40 సంవత్సరాలుగా ఈ పులిహోర డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది. స్టార్టింగ్లో మోజులు, వాటర్లు అవి వంచుతుండే, మేము చిన్నగా ఉండే అప్పుడు. దాని తర్వాత రాజన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 5 కుంటల నుంచి 4, 6, 7, 10 ఈరోజు 15 కుంటల బియ్యం పులిహోర డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామంటే అది చాలా గర్వమైన విషయం. ఈరోజు పెద్ద వినాయకుడి నిమజ్జనం రోజు ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున పులిహోర డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామంటే బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే చేస్తున్నాం. థ్యాంక్ యూ.